హాయ్, వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. ఈరోజు మీకోసం నేను పండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను పండుమిర్చి పచ్చడి ఎప్పుడూ చేయలేదు. పండుమిర్చి పచ్చడి పట్టాలని నాకైతే ఎందుకు అనిపించిందంటే, మా ఇంట్లో కుండీలో నేను పచ్చిమిర్చి మొక్కలు వేశాను. ఇవి చక్కగా ఈ పండిన పచ్చిమిర్చిని చూసి నాకు ఏం చేయాలో తెలియక పచ్చడి చేస్తే ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి ట్రై చేద్దాం అనిపించింది. పండుమిర్చిని తీసుకున్నాను, చక్కగా ఫ్రెష్ మా మొక్కలు కట్ చేసి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే శుభ్రంగా నీళ్ళల్లో వాష్ చేయాలి. నీళ్ళల్లో ఇవి బాగా వాష్ చేయాలండి. వాష్ చేసిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ తడి లేకుండా ఆరబెట్టుకునే క్రమంలో ఎండలో పెట్టే కంటే నేను ఏం చేశానంటే, ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద ఈ పండుమిర్చిని అంతటిని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఫ్యాన్ గాలికే తడారిపోయేలాగా చూసుకున్నాను. ఆ తడి ఆరిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ తొడిమలన్నీ తీసేసుకొని, తడి మొత్తం లేకుండా, ఎందుకంటే నిల్వ ఉండాలి కదండి, తడి లేకుండా శుభ్రంగా తొడిమలు తీసేసుకొని శుభ్రంగా నీట్గా చక్కగా తొడిమలన్నీ తీసుకొని పెట్టుకున్నాను. పక్కన పెట్టి ఒక 2 మినిట్స్ కూడా ఆరబెట్టాను. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా కేజీ పండుమిర్చి వచ్చాయండి. ఈ కేజీ పండుమిర్చిని కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కేజీ పండుమిర్చికి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు. చింతపండుని కూడా లోపల పీసు విత్తనాలు ఇవేమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అలాగే కల్లుప్పు తీసుకున్నాను. ఈ ఉప్పుని అలాగే చింతపండుని కూడా మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. అంటే చింతపండు ఈ పండుమిర్చి దాంట్లో ఈజీగా మెల్ట్ అవటం కోసం ఇలా మిక్సీ చేశాను. తర్వాత దీనిలో ఈ మిశ్రమంలో పండుమిర్చిని కూడా వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసాను. మిక్సీలోనే వేశాను. తర్వాత 3 days స్టోర్ చేశాను కంటైనర్లో. ఈ మిశ్రమాన్ని మనం కచ్చాపచ్చాగా గ్రైండర్, అంటే ముందేమో మిక్సీ వేసాను కదా, ఇప్పుడు గ్రైండర్ వేస్తాను. 3 days తర్వాత నాకు ఈ మిశ్రమం ఎలా వచ్చిందండి, చక్కగా ఉప్పు చింతపండు మొత్తం కూడా ఈ పండుమిర్చి దానిలో మెల్ట్ అయిపోయింది. తర్వాత తాలింపు, గ్రైండ్ వేసే ముందు తాలింపు వేసుకుంటే, మనం గ్రైండ్ వేసిన తర్వాత తాలింపు చల్లారుతుందనే ఉద్దేశంతో తాలింపు ముందు వేసుకున్నాను. వెల్లుల్లి చిన్న కచ్చాపచ్చా కొట్టుకొని, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు తాలింపు చల్లారి తర్వాత మనం తీసుకున్న ఆ మిశ్రమం గ్రైండర్ పెట్టి వేసాను. గ్రైండర్లో చక్కగా పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్గా అవుతుందండి, కచ్చాపచ్చగా అయితేనే పండుమిర్చి బాగుంటుంది. రెడీ అయిపోయింది. దీనిలో చల్లారిన తాలింపు చల్లారితే స్టోర్ ఎక్కువగా ఉంటుందండి. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ.